హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ఈరోజు మీ అందరి కోసం మరొక నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను. చికెన్ని రోటీస్లోకి, చపాతీస్లోకి, బటర్ నాన్స్లోకి ఈ విధంగా ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మనకి కర్రీకి కావాల్సిన కర్రీ బౌల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కర్రీ బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కూడా కట్ చేస్తారా అనుకోకండి, ఫెస్టివల్ మోడ్లో ఉన్నాను, తొందరగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అన్నమాట. అయినా వెజిటేబుల్స్ ఎలా కట్ చేసామా అన్నది కాదు, టేస్ట్ బాగా వచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. అమ్మో ఏంటి ఇంత ఆయిల్ వేసేసింది అనుకోకండి. తర్వాత మనం ఆనియన్స్ మళ్ళీ గ్రైండ్ చేసుకునే మసాలా పేస్ట్లో వేస్తాను కాబట్టి ఆనియన్స్ కొంచెమే వేసుకున్నాను. అలానే చికెన్ కూడా 1 kg ఉంది, సో అందుకనే ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. ఆనియన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇందులో కలిపేసుకోండి. ఈ విధంగా చికెన్ అయితే 70% వరకు కుక్ చేసేసుకోవాలి. కుక్ అవుతుండగా ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపేసేయండి. చికెన్ ఇలా కుక్ అవుతుండగా మీరు ఒక చిన్న పని చేయండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పుని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేనైతే కొంచెం గసగసాలు కూడా వేసుకున్నాను జీడిపప్పులో. సో జీడిపప్పు, గసగసాలు, ఒకవేళ గసగసాలు లేకపోతే అవసరం లేదు, ఓన్లీ జీడిపప్పు పేస్ట్ ఒక్కటే వేసినా సరిపోతుంది. మళ్ళీ ఇది ఇలా కుక్ అవుతుండగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ చక్కగా క్లీన్ చేసుకొని వాటిని కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి చక్కగా చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర పేస్ట్, ఇందులో వేసేసుకొని దాన్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసుకోండి. కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఇందులో, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మనం కొత్తిమీర పేస్ట్లో వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకోండి.
ఇంతేనండి, టేస్టీగా గ్రీన్ చికెన్ కర్రీ ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి. సో మీ అందరికీ గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలానే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో వాచ్ చేస్తున్నారు. సో వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వెళ్ళి వీడియో ఓపెన్ చేసి వాచ్ చేసేయచ్చు.